హాయ్ ఫ్రెండ్స్, మీ అందరితో గత 10 రోజుల నుంచి మాట్లాడాలనుకుంటూ అట్లాగే టైం గడిచిపోతుంది. కారణం ఏదంటే ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్స్ మేనియాలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉంటున్నారు అనే ఒక అపవాదం ఆపాదించారు. ముఖ్యంగా కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టు. అది ఎంతవరకు నిజము అని మనం ఎవరు కూడా శోధించలేకపోయినాం. కాకపోతే నేను అనుకోకుండా ఒక చిన్న పని మీద కడప పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. నాది స్వగ్రామం వెంపల్లి. కడప పట్టణానికి పోయినప్పుడు ఒక కార్యక్రమం రీత్యా ఒక ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవరు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు సామాన్య రీతిలో. అతనికి ఓవర్టేక్ చేస్తూ ఇద్దరు ముస్లిం పిల్లగాళ్ళు ఓవర్టేక్ చేస్తూ జస్ట్ యాక్సిడెంట్ మిస్ అయ్యే విధంగా వాళ్ళు డ్రైవ్ చేశారు. వెంటనే ఆటోవాడు వాళ్ళని ఒక 2 బూతులు తిడుతూ, వీళ్ళకి మంచి మగోడు ఎవరంటే యోగి గారే. యోగి పేరు వింటూనే సహజంగా నాలో ఉన్నటువంటి ఆసక్తి లేచింది. ఏంది భయ్యా, యోగిని సమర్థిస్తున్నావు? యోగి ముస్లిం వ్యతిరేకమని నువ్వు చెప్తున్నావా? కాదు సార్ అని నాకు సమాధానం చెప్తూ, ఈ కడపకు గత అనేక సంవత్సరాల నుంచి ముస్లిం కౌన్సిలర్లు, ముస్లిం ఎమ్మెల్యే ఉండడంతో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ యొక్క అరాచకం పెరిగింది. వీళ్ళకి మొగుడు యోగినేనా? నాకు డౌట్ వచ్చి ఇతని హిందువా అని అనిపించి, నువ్వు హిందువా అని అంటూనే అతని కారులో, అతని యొక్క ఆటోలో ఉన్నటువంటి పిక్చర్స్ తగిలించుకుంటారు కదా సింబాలిక్గా, వాటిని చూడడం జరిగింది. ముస్లిం స్టిక్కర్స్ ఉన్నాయి. నేను ముస్లింను కాబట్టి నేను పెట్టుకున్నాను, నాకేమీ ఇది కాదు. మరి నువ్వు యోగి గారిని ఎట్లా సమర్థిస్తున్నావు అని. అది బీజేపీ పార్టీ కదా, బీజేపీలు సహజంగా ముస్లిమ్స్ వ్యతిరేకిస్తారు బీజేపీని. మరి మీరు ఎందుకు సమర్థిస్తారు? ఎందుకు చేస్తారు సార్? ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. ఇంటి యజమాని ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉన్నాడు, భయం పెట్టుకున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. అందరికీ చాలా ప్రేరణాత్మకంగా, అంటే అతని భాషలో ప్రేరణ అని మనం భాషకోవచ్చు, కానీ అతనిలో అందరికీ బుద్ధి చెప్తున్నాడు, కరెక్ట్గా పాలన చేస్తున్నాడు. మరి వెంటనే నేను ఇంకొక బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది బీజేపీ వ్యతిరేకం చేస్తున్నారు కదా. అవునండి, మోడీ గారు ఎన్ఆర్సీ పెట్టడంతో ముస్లిమ్స్ వ్యతిరేకం ఉండాలి. మరి ఎన్ఆర్సీ మంచిదా కాదా అని నేను అడగడం జరిగింది. ఎన్ఆర్సీ మంచిదండి. ఎందుకంటే ఎన్ఆర్సీ వల్ల విదేశాల్లో ఉన్నటువంటి విదేశీయులు అయినటువంటి మన దేశంలో ఉన్న ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ను తరిమి కొట్టేదానికి పెట్టాడు. అది మంచిది కదా. మన దేశంలో మనం ఉండాలే కానీ వేరే వాళ్ళు ఎందుకు ఉంటారండి? నాకు ఆయన చెప్పిన మాటలు చాలా సంతోషం అనిపించింది. అరే, ముస్లిమ్స్లో కూడా బీజేపీ అభిమానులు ఉన్నారు, బీజేపీ భవన్లకు ఇచ్చారు, వాళ్ళు అభివృద్ధికి బీజేపీ భవన్కి సపోర్ట్ చేశారు అని అనిపించి ఈ వీడియో చేయాలనుకుంటూనే దాదాపు 10 రోజులు గడిచిపోయింది. కానీ ఎలక్షన్ ముందర చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది వాస్తవ విషయము. నేను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కల్పించడం జరగలేదు. లాస్ట్కు నేను అతన్ని అడిగా, నీతో ఒక ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ ఫోటో తీసుకుంటా అంటే కొంచెం భయపడ్డాడు. వద్దనా, నేను లేచినంచి కడప జిల్లాలో తిరుగుతూ ఉంటాను, కడపలో తిరుగుతూ ఉంటాను, మళ్ళీ వీళ్ళతో రావిడి ఉంది. ఖచ్చితంగా బీజేపీ రావాలి, రూలింగ్ రావాలి, యోగి మాదిరి పాలన చేసే వాళ్ళు ఉంటేనే ఈ దేశానికి మంచిదన్నా అని లాస్ట్ చెప్పడంతో సంతోషంతో అతనికి సెకండ్ ఇచ్చి నేను అతని యొక్క ఆటోలోంచి నా డెస్టినేషన్ వచ్చింది. నేను ఆటోలోంచి బయటికి వెళ్ళడం జరిగింది. మీతో ఈ 2 విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా వీడియో ఎట్లుందో నాకు కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ.